ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు మన కొరకు దేవుని మాట యెషయా గ్రంథము 41వ అధ్యాయము 6వ వచనం. వారు ఒకరినొకడు సహాయము చేసుకుందరు, ధైర్యం వహించుమని ఒకనితో ఒకడు చెప్పుకొందురు. నిజమైన బలం మన ఒంటరిగా నిలబడినప్పుడు కాదు, మనం ఒకరి కొరకు ఒకరము నిలబడినప్పుడే వస్తుంది. దేవుని రాజ్యంలో ఒంటరి సైనికులు ఎవరూ లేరు. మనం అందరం కలిసి ఒకరికి ఒకరం యోధులం. సహాయం చేసే చెయ్యి, ధైర్యం చెప్పే మాట, ఇవి మనిషి హృదయంలో పిరికితనాన్ని పోగొట్టి విజయం వైపు నడిపిస్తాయి. ఒక అడవిలో రెండు చిన్న చెట్లు ప్రక్కపక్కనే పెరుగుతున్నాయి. ఒకరోజు తుఫాను వచ్చి గాలి బలంగా వీచింది. మొదటి చెట్టు కొద్దిగా వంగిపోయింది, రెండవ చెట్టు కూడా చాలా వంగిపోయింది. కానీ గాలి వచ్చిన ప్రతిసారి మొదటి చెట్టు తన కొమ్మలను రెండవ చెట్టు వైపు చాపి దానికి కొంత రక్షణ ఇచ్చేది. రెండవ చెట్టు కూడా తన కొమ్మలను మొదటి చెట్టు వైపు చాపి ఇది కూడా దానికి రక్షణ ఇచ్చేది. రోజులు గడిచే కొద్దీ ఆ రెండు చెట్లు మరింత బలంగా పెరిగాయి. తుఫాను ఎంత వచ్చినా అవి కూలిపోలేదు. ఒకసారి ఒక పక్షి వాటిని చూసి ఇలా అడిగింది, మీరెందుకు ఎంత తుఫాను వచ్చినా పడిపోవట్లేదు అని. అవి నవ్వుతూ ఇలా చెప్పాయి, మేము ఒకరికి ఒకరం ధైర్యంగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పుకుంటాం, అందుకనే నిలబడ్డాం అని చెప్పాయి. నిజమే కదా, ధైర్యము పంచే మాట ఓటమి అంచు నుండి గెలుపు వైపు నడిపిస్తాయి. మన సహాయం ఎవరినైనా కేవలం నిలబెట్టడమే కాదు, వారిని గెలిపిస్తుంది. దేవుడు మన హృదయాల్లో ఉంచిన ధైర్యాన్ని మనము మన పక్క వాళ్ళ హృదయాల్లో నింపుదాం. నీ ప్రక్కవాడి విశ్వాసం నీకు కవచంగా ఉండాలి, నీ ధైర్యం అతనికి ఖడ్గం అవ్వాలి. దేవుడు మన నోట్లో ఉంచిన ధైర్యం అనే మాట మన ప్రక్కవారి జీవితంలో అద్భుతం చేస్తుంది. అందుకనే మనము ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ధైర్యము వహించమని ఒకరికొకరము ధైర్యం చెప్పుకుందాం. ధైర్యం పంచేవాడి హృదయం దేవుని హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. నువ్వు ఎవరో ఒకరికి తోడుగా నిలబడితే ఆ క్షణంలో దేవుడు కూడా నీ ప్రక్కన నిలబడతాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.